సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. మరీ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి చదువు చెప్పించడం అంటే పిల్లలు తొందరగా జీర్ణించుకోలేరు. అందుకని వాళ్లకు చదువు ఒక ఆటలా ఉండాలి, పాటలా ఉండాలి, పక్షులు మాట్లాడుతున్నట్లు, ప్రకృతి పలకరిస్తున్నట్లు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే చదువు చనువుగా చంకెక్కే ఆట బొమ్మలా ఉండాలి. నమస్కారం, తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 2వ తరగతి మొదటి పాఠమైన వాన చెప్పుకుంటున్నాము. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా సరదా కథ. ఈ సరదా కథ మన చిన్న చిన్న పిల్లల కోసం. ఒక ఊరిలో ఒక వంకాయ, ఒక ఆలుగడ్డ చాలా స్నేహంగా ఉండేవి. అవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అయితే అదే ఊరిలో కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు కూడా వీటికి ఫ్రెండ్సే. ఆ కోళ్ళు రోజు తెల్లవారుజామునే కూస్తూ ఉంటాయి. ఏ ఊరిలో అయినా కోళ్ళు కూస్తాయి కదా, అక్కడ కూడా ఉదయాన్నే కోడి కూయడము, కోడి కూసిన వెంటనే సూర్యుడు గబగబా పరిగెత్తుకొచ్చి తెల్లవారేటట్లు చేయడము ఇలా రోజు జరిగిపోతూ ఉంది. అయితే ఈ ఆలుగడ్డకి వంకాయకి కోళ్ళు అంటే బాగా కోపం. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే కొక్కరకో కొక్కరకో అని కూస్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడైతే కూస్తాయో సూర్యుడు ఏదో పని ఉన్నట్టు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. మాకేమో నిద్రాభంగం అవుతుంది, బారెడు పొద్దెక్కే వరకు పడుకోవాలి అనుకున్న మా కోరిక ఏ ఒక్కరోజు తీరడం లేదు, అంతా ఈ కోళ్ళ వల్లే జరుగుతుంది అని ఈ రెండు ఒకదాని దగ్గర ఒకటి చెప్పుకొని బాధపడ్డాయి. సరే, మనం ఏదో ఒక ఉపాయం చేయాలి, కోళ్ళు కూయకుండా ఆపాలి. కోడి కొక్కరుకో అని అరిస్తేనే కదా సూర్యుడు వచ్చేది. కోడి కొక్కరుకో అని అరవలేదనుకోండి సూర్యుడు రాడు. సూర్యుడు రాలేదనుకోండి తెల్లవారదు. మనం హాయిగా బోల్డ్ పొద్దుక్కే వరకు పడుకోవచ్చు కదా అని ఈ రెండు చాలాసేపు కూర్చొని తర్జన భర్జనలాడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచించాయి. చాలాసేపు ఆలోచించగా వీటికి ఒక మంచి ఉపాయం తట్టింది. సరే, ఆ రాత్రి పడుకున్నాయి. తెల్లవారి యథావిధిగా మళ్ళీ కోళ్ళు కొక్కరొక్కో అని కూయడం, సూర్యుడు పరిగెత్తుకుంటూ రావడం, భళ్ళును తెల్లారిపోవటం జరిగింది. వెంటనే వంకాయ, ఆలుగడ్డ మత్తుగా నిద్రలేస్తూ ఆవలిస్తూ కిటికీ దగ్గరకు వచ్చి చూస్తే ఇంకేముంది, కోళ్ళు అరుస్తున్నాయి, గోల చేస్తున్నాయి, మేత మేస్తున్నాయి, అటు ఇటు తిరుగుతున్నాయి, ఎగురుతున్నాయి, దూకుతున్నాయి, చెట్లు కూడా ఎక్కుతున్నాయి. ఆలుగడ్డకి వంకాయకి నచ్చలేదు కోళ్ళు ఇలా అల్లరి చేయటం. మా నిద్ర మొత్తం భంగం చేసేసి మమ్మల్ని హాయిగా పడుకోనివ్వకుండా ఇవి మాత్రం బాగా ఆడుకుంటున్నాయి, ఇలా అయితే లాభం లేదు అని ఇవి రెండు చక్కగా బయలుదేరి కోళ్ళ దగ్గరకు వచ్చి కోళ్ళని పలకరించాయి. కోళ్ళు కూడా వీడి దగ్గరకు వచ్చి అందరు కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక ఆలుగడ్డ వంకాయ ఏం చేసాయి, కోళ్ళకి చెప్పాయి కదా, మీలో ఎవరైతే చాలా ఆలస్యంగా కుక్కరుకో అని కూస్తారో వాళ్ళకి మేము ఒక చక్కటి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాము అన్నాయి. కోళ్ళు వెంటనే ఆశగా బహుమానమా, ఏంటి అని అడిగాయి. అలా కాదు, ఈ ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఎవరైతే మీ అందరిలో చాలా ఆలస్యంగా కూస్తారో కుక్కరుకో అని వాళ్ళకు మాత్రమే ఈ బహుమానము. అది మీరు ఊహించని బహుమానము. ఎంత బాగుంటుందంటే మీరు అసలు జన్మలో చూడరు, అంత అద్భుతమైన బహుమానం అని కోళ్ళని బాగా ఊరించాయి. కోళ్ళు కూడా అవునా, నిజమా, అంత అద్భుతమైన బహుమానమా, మాకు అని పోటీ పడ్డాయి కోళ్ళు. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశాయి వంకాయ, ఆలుగడ్డ కలిసి, ఎవరైతే చాలా ఆలస్యంగా కొక్కరుకో అని కూస్తారో వారికి ఈ బహుమానం అని ఇంకోసారి చెప్పి వెళ్ళిపోయాయి. సరే, కోళ్ళు నువ్వు లేటుగా అంటే నువ్వు లేటుగా, నువ్వు ఆలస్యంగా అంటే నువ్వు ఆలస్యంగా ఒకదానికి కూడా చెప్పుకున్నాయి. రెండో రోజు తెల్లవారగానే ఏ ఒక్క కోడి కూడా కొక్కరుకో అని కోయలేదు. నేను కూస్తే నేనే ముందైపోతాను, నాకు బహుమానం రాదు అని ప్రతి ఒక్క కోడి అలానే అనుకుంటూ ఆ రోజు ఏ కోడి కూడా కొక్కరుకో అని కూయలేదు. కోడి కూయకపోతే సూర్యుడు రాడు కదా, ఆ రోజు సూర్యుడు రాలేదు. సూర్యుడు రాకపోతే తెల్లవారదు, ఆ రోజు తెల్లవారలేదు. ఈ వంకాయ, ఆలుగడ్డ మాత్రం హాయిగా పడుకున్నాయి. ఎలాగూ తెల్లవారలేదు, చీకటిగానే ఉంది అని చెప్పి అవి పడుకున్నాయి. కానీ మిగతా జంతువులు మాత్రం అబ్బురి పడిపోయాయి. సూర్యుడు ఎందుకు రాలేదు, ఈ కోళ్ళు ఎందుకు అని కూయలేదు అని అవి చాలా ఆశ్చర్యంగా, ఏం చేయాలో తెలియక, ఇంకా చీకటిగానే ఉంది, ఇది తెల్లవారడం లేదు, ఏం చేయాలా అని అవి తికమక పడిపోతున్నాయి. సరే, ఒక రోజు గడిచింది, రెండో రోజు కూడా గడిచింది.
ఈ కోళ్ళేమో కొక్కరుకో అనడం లేదు, సూర్యుడేమో రావడం లేదు. సూర్యుడు కొండెక్కి కూర్చున్నాడు, కోళ్ళు కొక్కరుకో అంటేనే నేను వస్తాను అంటున్నాడు, కోళ్ళు అనట్లేదు. ఏంటా అని ఆలోచించుకుంటుంటే ఒక తెలివైన కోతి అది చెట్ల మీద దూక్కుంటూ కోళ్ళున్న చోటుకు వచ్చింది. వచ్చి, ఏంటి కోళ్ళు మీరు అసలు ఎందుకని కూయడం లేదు, మరి సూర్యుడు రాకపోతే తెల్లవారకపోతే ఎలా పనులన్నీ ఆగిపోతాయి కదా అని అడిగితే అప్పుడు కోళ్ళు అసలు సంగతి చెప్పాయన్నమాట. ఇలా వంకాయ ఆలుగడ్డ వచ్చి మాకు బహుమానం ఇస్తామన్నారు, ఆ బహుమతికి ఆశపడి మాలో ఏ ఒక్కరూ కూడా కొక్కరుకో అని కూయడం లేదు అని చెప్పి వెంటనే కోతి గట్టిగా నవ్వేసింది. మీరు ఇంత అమాయకులు కాబట్టే ఆ ఆలుగడ్డ వంకాయ మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నాయి. అవి బారెడు పొద్దెక్కే వరకు నిద్రపోవాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం మిమ్మల్ని ఇలా బహుమతి ఆశ చూపి మీరు కొక్కరుకో అనకుండా చేశాయి. మీరు కొక్కరుకో అనకపోతే సూర్యుడేమో కొండ దిగి రాడు, సూర్యుడు కొండ దిగి రాకపోతే మన ఊరికి తెల్లవారకపోతే పనులన్నీ ఆగిపోతాయి. ఎలా చూడండి, మీరు కావాలంటే చూడండి అని ఆ కోళ్ళని తీసుకెళ్ళి ఆలుగడ్డ వంకాయ ఉన్న గది కిటికీ తీసి చూయించింది కోతి. నిజంగానే అవి రెండు మత్తుగా నిద్రపోతున్నాయి. కోళ్ళకు అర్థమైంది వాటి పథకం ఏంటో. వీటికి నిద్రాభంగం కాకూడదని మా పని మమ్మల్ని బహుమతి వంకతో మమ్మల్ని మా పని చేయనీయకుండా ఇవి ఆపేశాయి కదా, అయ్యో మేమింత పొరపాటు చేశాము అని ఆ వెంటనే బుద్ధి తెచ్చుకొని, కోతి బావా నిజంగా నువ్వు మా కళ్ళు తెరిపించావు. సృష్టిలో ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి, ఎవరు ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా చేస్తేనే సృష్టి మొత్తం కూడా ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. అవును కదా, మేము తెల్లవారుజామునే కూయాలి, ఇది మా పని మా విధి అని చెప్పి ఆ రెండో రోజు నుంచి అవి చక్కగా తమ డ్యూటీ తాము చేయసాగాయి. తెల్లవారుజామునే కోళ్ళు కొక్కరుకో అనడం, సూర్యుడు గబగబా కొండ దిగి రావడం, ఆ ఊరికి భళ్ళును తెల్లారడం, మళ్ళీ పనులన్నీ చకచకా జరగసాగాయి. ఈ వంకాయ ఆలుగడ్డకి అర్థం కాలేదు. అవి రెండు కోళ్ళ దగ్గరకు వచ్చాయి. ఎందుకు మీకు బహుమానం వద్దా అని అడిగాయి. వెంటనే కోళ్ళన్నీ ఒకేసారి ఆ వంకాయ ఆలుగడ్డ మీద దాడి చేసి వాటిని ముక్కుతో పొడవబోయాయి. కోతి వచ్చి ఆపి వంకాయ ఆలుగడ్డకి గట్టిగా బుద్ధి చెప్పి పంపించేసింది. చూసారా, ఇలా మనం ఎవరి పని వాళ్ళం చక్కగా క్రమం తప్పకుండా చేసుకుంటేనే సృష్టి కూడా చక్కగా నడుస్తుంది. ఇది ఈరోజు సరదా కథ. ఈ కథ నేను ఎక్కడో చదివిన కథ, చిన్ని పిల్లల కోసం చెప్పాను ఈరోజు. సరే, ఇప్పుడైతే మనం పాఠంలోకి వచ్చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ 2వ తరగతి మొదటి పాఠమైన వాన. ఈ పాఠం మొత్తం కూడా మనకు పాట రూపంలో ఉంటుంది, గేయ రూపంలో ఉంటుంది. ముందుగా ఆ గేయాన్ని చదువుతాను, తర్వాత దాని భావాన్ని వివరిస్తాను. వానలు 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 పారేకుండా కోనలు, చిటపిట కురిసే చినుకులు, మిలమిల మెరిసే మెరుపులు, పిల్లల పడవల నడకలు, మనసు నిండుగా వేడుకలు, బెకబెక అరిచే కప్పలు, కిలకిలలాడే చేపలు, వానలు 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 పారేకుండా కోనలు. మనం క్లాస్లో అయిన పిల్లలకి ఒక రిథమిక్ పాటలానే గేయంలానే పిల్లలకు నేర్పిస్తుంటాము. ఇది కూడా అలాంటిదే పాట. ఈ వానలు కొండ కోనల్లో అన్నీ వంకలు తిరుగుతూ ప్రవహిస్తాయి. ఈ వానలు పడడం వల్లే మనకు పంటలు పండి సస్యశ్యామలంగా ఉండి కరువు కాటకాలు లేకుండా మనమందరం సుభిక్షంగా ఉండగలుగుతున్నాము. ఎప్పుడైతే వానలు కురుస్తాయో పిల్లలు కూడా పడవలు చేసుకుని ఆడుతుంటారు. కప్పలు బెకబెకమని అరుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాయి. చేపలు కిలకిల్లాడుతూ ఆ నీటి ప్రవాహంలో ఈదుతుంటాయి. వానలు మనసు నిండుగా వేడుకలు తెస్తాయి అని ఈ గేయానికి అర్థం. 2వ తరగతిలోనే మొదటి పాఠంలోనే మనకు ఇంకొక పాట కూడా ఉంది. ఒకసారి ఆ పాట కూడా వినండి. చింత చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రావద్దు రావద్దు అంది. కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రావద్దు రావద్దు అంది. జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా రండి 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 అని పిలిచింది. మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది, చిలకల్లారా చిలకల్లారా రండి రండి అంది. అంటే ఏంటి, చింత చెట్టు మీద చిలకలు వాలినా కూడా ఆ చింతకాయలు చిలకలు తినవు కాబట్టి చింత చెట్టు చిలకల్ని రావద్దు అన్నదట. కొబ్బరి చెట్టు మీద చిలకలు వాలినా ఆ కొబ్బరికాయలు చిలకలు తినలేవు కాబట్టి కొబ్బరి చెట్టు కూడా చిలకల్ని రావద్దు రావద్దు అన్నదట. జామ చెట్టు మాత్రం చిలకల్ని రండి రండి అని పిలిచిందట. ఎందుకని పిలిచింది,
జాంకాయలని చిలుకలు ఇష్టంగా తింటాయి కాబట్టి జాన్ చెట్టు 2 చిలుకలు నా చెట్టుకి బోల్డ్ కాయలు ఉన్నాయి. దూరకాయలు, పండుకాయలు, పచ్చికాయలు, రకరకాల కాయలు ఉన్నాయి. వచ్చి నా చెట్టు మీద వాలండి, చక్కగా హాయిగా కడుపు నిండా తృప్తిగా తినండి అన్నదట. అలాగే మామిడి చెట్టు కూడా ఏముందట, 2 చిలుకల్లారా నా మీద వాలండి, నా మామిడి చెట్టు నిండా బోల్డ్ రకరకాల మామిడి పండ్లు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినండి మామిడి పండ్లు మీరు హాయిగా తినండి అని మామిడి చెట్టు కూడా చిలుకల్ని పిలిచిందట. మనం ఇంకో వీడియోలో మాత్రం చిన్నపిల్లలకు కావాల్సిన 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, అక్షరాలు, గుణింతాలు ఇవన్నీ నేర్చుకుంటాము. ఇది ఈరోజు పాఠము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.